హాయ్ వ్యూయర్స్, భారత రాజ్యాంగం అధికార భాషలు. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ నందు మనకు 22 అధికార భాషల గురించి ఉంది. అయితే ఈ అధికార భాషలను ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఒకసారి చూడండి. మనకు రాజ్యాంగం ప్రారంభంలో 14 అధికార భాషలు ఉండేవి. ఇవి సింపుల్గా గుర్తుంచుకోవడానికి చూస్తే మన దేశంలో ప్రాచీనమైనటువంటి భాష సాంస్క్రిట్, తర్వాత మనకు జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి భాష హిందీ, మరియు సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అని గుర్తుంచుకోండి. ఓకే, దక్షిణాది రాష్ట్రాల యొక్క భాషలు, అందులో మనకు తమిళం, కన్నడం, మలయాళం మరియు అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో అధికార భాషలుగా కొనసాగుతున్నటువంటి ఉర్దూ, తెలుగు అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇక మరొక 7 భాషలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, అటల్ బిహారీ జీకే పైన తనకు ఉన్నటువంటి అనుభవంతో ప్రైమ్ మినిస్టర్గా తన ఆఫీసులో పర్ఫెక్ట్గా విధులు నిర్వర్తించారు అని చెప్పి చిన్న కోడ్గా గుర్తుంచుకుంటే, ఏ అంటే అస్సామీ, బి అంటే బెంగాలీ, జి అంటే గుజరాతీ, కే అంటే కాశ్మీరీ, పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠీ, ఓ అంటే ఒరియా. అయితే దీనిని మనకు 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒడియాగా మార్చారు. ఇవి ప్రారంభంలో ఉన్నటువంటి 14 భాషలు వ్యూవర్స్. దాని తర్వాత మిగతా 8 భాషలను వివిధ సవరణల ద్వారా పార్లమెంట్ చేర్చింది. అవి ఎలానో చూసుకోండి. 15వ అధికార భాషగా సింధీని 21వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 1967లో చేర్చినారు. 16వ భాష, 17వ భాష, 18వ భాషగా కేఎంఎన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కొంకణి, మణిపురి, నేపాలీ అనేటువంటిది 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగింది. దాని తర్వాత మరొక 4 భాషలను ఈ విధంగా గుర్తుంచుకోండి. బిడిఎంఎస్ అని చెప్పేసి ఆ భాషల యొక్క ఇంగ్లీష్ ఫస్ట్ లెటర్ని మనం తీసుకొని వాటిని ఆ విధంగా గుర్తుంచుకుంటే, బి అంటే బోడో, డి అంటే డోగ్రి, ఎం అంటే మైథిలి, ఎస్ అంటే సంతాలి. ఈ 4 భాషలను అధికార భాషలుగా 71 + 21 92వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 2003లో చేర్చినారు. ఇవి 22 అధికార భాషలను గుర్తుంచుకోవడానికి ఉన్నటువంటి మనకు టెక్నిక్. థ్యాంక్ యూ.